హలో అండి, మీరు చూస్తున్నారు ఎస్ఎన్ కొల్లేరు యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు ఆలపాటి రోడ్లో పెద్దెండ్ల వారధి మీద అలా పందిరిపల్లిగూడెం చూసుకుంటూ గుమ్మలపాడు మీదుగా వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే రోడ్లో అండి ఇదివరకు ప్రయాణించినప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. రోడ్డు అయితే రాళ్ళు తేలిపోయి అసలు నానా చిరాగ్గా ఉండేది. బండి ఎగిరి గంతులేసినట్టు ఉండేది అసలు ఆ రోడ్డు. ఇప్పుడైతే మంచి రోడ్డు ఉంది. ఇక్కడ చూడండి, బోట్లు ఉన్నాయి ఆ పడవలో. మనకి ఇదే కాలువ ఉప్పుటేరు అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా పెద్ద పడవలో బోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉప్పుటేరు మీద ఇదివరకే కర్రలొంతున ఉండేది. అది బాగా మొలకొచ్చినప్పుడు అయితే మునిగిపోయేది. చాలా అవస్థలు పడేవాళ్ళు. పడవ మీదే ట్రాన్స్పోర్ట్ జరిగేది. ఇప్పుడైతే ఒక వంతెన కట్టారు. అది కూడా సింగిల్ లైన్ కట్టారు అన్నమాట, కొంచెం ఎత్తుగా. అది టూరిజం స్పాట్ లాగా. ఇదే ఉప్పుటేరు, కానీ చాన్నాళ్ళ తర్వాత అయితే వంతెన కట్టారు. బాగుంది. అలా చుట్టూ చూస్తే బాగుంటుంది. అయితే నేను జర్నీలో ఉన్నాను, మీకు జర్నీ మాత్రం చూపిస్తున్నాను. మధ్యలో రోడ్డు అటు ఇటు ఎక్కిస్తే బాగుంది. ఇది వచ్చేసేసి అటు మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే పెద్దెండ్ల వరకు కోట అనమాట, ఆలయం దగ్గరికి వెళ్తాం. కానీ నేను ఇటు వెళ్తున్నాను కాబట్టి మీకు ఈ రూట్ చూపిస్తున్నాను. ఇదే పందిరిపల్లిగూడెం. ఇది కూడా రోడ్డు వేస్తున్నారు, మొదటి దశలో ఉన్నట్టుంది. కానీ నడికొల్లేరులో చక్కగా మంచి లొకేషన్ అనమాట. అలా వెళ్తూ ఇది కొత్త వాళ్ళకైతే మంచి ఎగ్జైట్గా కూడా ఉంటుంది. చాలామంది చూసుంటారు కాబట్టి చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఎస్ఎన్ కొల్లేరు యూట్యూబ్ ఛానల్ చూడండి. నేనైతే ఒక జర్నీలో ఉన్నాను కాబట్టి జర్నీ చూపిస్తున్నాను. ప్రత్యేకంగా మీకు చూపించమని అడిగితే కనుక ఇక్కడ ఇంకా పడవ రేవులు ఉంటాయి, అక్కడ మార్కెట్ ఉంటుంది, చాలా ఉంటాయి. నేను చూపిస్తాను, మీరు కామెంట్ చేస్తే. మంచి మంచి కామెంట్ చేయండి, నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికైతే మరి ఇంతే వీడియో అండి. చూడండి, ఇది పొద్దుటే చక్కగా మంచులో ఎలా ఉందంటే అసలు ఇది మాత్రం ఒక సముద్రం లాగా ఉంది అసలు. ఎర్లీ మార్నింగ్.